అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 50. అంజలి మాటలకు ఆమె చెంప చెల్లుమనిపిస్తాడు హర్ష. అంత ఫోర్సుగా కొట్టేసరికి కళ్ళు బైర్లు కమ్మి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను సెక్సీ డాల్ లాగా చూస్తున్నానా? నేను రోజూ వచ్చి నీ పక్కలో పడుకుంటున్నానా? కాలేజ్ పార్టీలో డ్యాన్స్ పార్టిసిపేషన్లో నీ నేమ్ ఇచ్చానని చెప్పాను. అలాగే టోర్నమెంట్కి కూడా నేనేం ఇచ్చానని చెప్తాను కదా. వాడెవడో కాల్ చేసి గ్రౌండ్లో ఉన్నాను రమ్మని చెబితే ఎగేసుకుంటూ రావడమేనా? ఎందుకు అంత ఆగలేకుండా ఉన్నావా? ఓకే, నేను బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు. కాసేపు ఆగితే నేనే కాల్ చేస్తాను కదా. అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా. నాతో మాట్లాడిన తర్వాత ఏ విషయమైనా తెలుస్తుంది కదా. నేను కాల్ లిఫ్ట్ చేయనప్పుడే నీకు అర్థమై ఉండాలి. తప్పులన్నీ నువ్వు చేసి పైగా నన్నంటున్నావా? నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు చెప్పకుండా రూమ్ నుండి కాలు బయట పెట్టొద్దు అని. నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. ఆ రోజు కూడా మొబైల్ తీసుకోకుండా బయటికి వెళ్ళావు. ఏం జరిగింది? అంటే వీడితో నాకు లెక్కేంటి? వీడు చెప్తే నేను వినాలా అన్న పొగరా? ఇంకొకసారి నువ్వు నాకు చెప్పకుండా రూమ్ నుండి కాలు బయట పెట్టావని తెలిసిందో నిన్ను అక్కడే పూడ్చిపెడతా. అప్పటి వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడే చంపేసేయి. నేను ఏం తప్పు చేశానని నన్ను ఇలా సాధిస్తున్నావు? ఎనఫ్ అంజు. ఏంటి నువ్వు బెదిరిస్తే నేను భయపడాలా? నా లైఫ్ మీద నీ పెత్తనమేంటి? నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా. అడగడానికి నువ్వెవరు? అంటుంది అంతే తగ్గకుండా. ఉంటే ఉంటాను, లేకపోతే చస్తాను. నా మానన నన్ను వదిలేసేయ్. నీతోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఆ రోజు నువ్వలా నాతో మిస్బిహేవ్ చేయబట్టే వాడు వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నేను ఫుట్బాల్ నేర్పించమని అడిగానా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు. పైగా నన్నే అంటున్నావా? ప్రతిసారి నాకు ఇష్టం లేకుండా నన్ను టచ్ చేస్తావు, ముద్దు పెట్టుకుంటావు, నీ ఇష్టానికి ప్రవర్తిస్తావు. ఎవరైనా ఒక అమ్మాయి ఇష్టం లేదు అని చెప్పినప్పుడు తనని టచ్ కూడా చేయకూడదు. అలాంటిది నన్ను టార్చర్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను హర్ష, రేపటి నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను వదిలేసేయ్. నీకో నమస్కారం. నేను చదువుకొని మా ఊరికి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక్కడితో ఈ డ్రామాని స్టాప్ చేసేద్దాం. నువ్వు నన్ను కేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను నా ప్రాబ్లమ్స్ని నేనే సాల్వ్ చేసుకుంటా. లేకపోతే ఆ ప్రాబ్లమ్స్లో పడి నా ప్రాణాలను విడుస్తాను. నీకు అనవసరం. నీ కాళ్ళు పట్టుకుంటా, ప్లీజ్ నన్ను వదిలేసేయ్ అన్న అంజు మాటలకి హర్ష ఫేస్ కోపంతో ఎర్రగా మారి చేతి నరాలు పైకి తేలి పిడికిలి బిగుస్తుంది. కళ్ళు బగబగా మండుతున్నాయి. అంజు హర్షని చూసి జడిసి కూడా ఆ భయాన్ని బయటకు కనిపించనివ్వకుండా పైకి ధైర్యంగా మాట్లాడుతుంది. ఇన్ని మాటలు అన్న తర్వాత నన్ను డెఫినెట్గా వదిలేస్తాడు. ఇక నా మొహం ఎప్పటికీ చూడడు అని అనుకుంటుంది. నా వల్ల అతను ఎందుకు సఫర్ కావాలి? నన్ను ఎందుకు కాపాడాలి? అంజు మాటలకి హర్ష యాంగర్ పీక్స్కు పోయి అంజు మెడ పట్టుకొని గట్టిగా నొక్కుతూ ఉంటే, హర్ష ప్లీజ్ వదులు అంటుంది పూడుకుపోయిన గొంతుతో. ఉంటే ఉంటా, లేకపోతే చస్తా అన్నావు కదే. ఇప్పుడు వదులు అంటున్నావెందుకు? చావు అంటాడు. అంజు ఊపిరి ఆడక గుండె వేగం పెరగడంతో ఆమె పరిస్థితి గ్రహించిన హర్ష విసురుగా వదిలి అంజు దవడలు గట్టిగా నొక్కుతూ, నీకు ఎన్నోసార్లు చెప్పాను నా ముందు నోరు లెగకూడదు అని. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అవునే, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. దిస్ ఈజ్ మై ప్రాపర్టీ. నా ప్రాపర్టీని ఏదైనా చేసుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. నీ బోడి పర్మిషన్ నాకు అవసరం లేదు. ఆల్రెడీ నీకు ఎన్నోసార్లు చెప్పాను. చచ్చినా నువ్వు నా చేతుల్లోనే చావాలి, కానీ నీకు నువ్వు చంపుకునే రైట్స్ లేవు. వన్ మోర్ థింగ్, నేను కూడా ఇప్పుడు చెబుతున్నాను విను. నన్ను కాదని నాకు తెలియకుండా నా నుండి దూరం వెళ్ళాలని చూసినా, నాకు చెప్పకుండా ఏ ఒక్క పని కానీ చేసినా నాలోని రాక్షసుని చూస్తావు. మైండ్ ఇట్. నొప్పికి అంటుంది అంజు. డోంట్ షౌట్. హా, ఇలా కుక్కిన పేనులా పడుండాలి అని విసురుగా వదిలి కార్ని హాస్టల్ దగ్గర ఆపుతాడు. సైలెంట్గా కార్ దిగి లోనికి వెళ్తుంది అంజు. సుషి అంజుని చూసి కంగారుగా దగ్గరికి వచ్చి ఏమైంది అంజు అని అడుగుతుంది. తను ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. తన బుగ్గలు ఎర్రగా మారడంతో హర్షకి అంజుకి ఏదో జరిగింది అని అర్థమవుతుంది సుషికి. అంజు మోకాళ్ళలో తలపెట్టుకొని శూన్యంలో చూస్తూ ఉంది. హర్ష రూమ్కి రాగానే సుష్మా అతన్ని చూసి బయటికి వెళ్ళిపోతుంది. హర్ష అంజు పక్కన కూర్చొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి మోచేయికి అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. తను కొట్టడం వల్ల బుగ్గలు బూరెలా మారుతుంది. ఐస్ తెచ్చి పెడతాడు బాబు.
అంజు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హర్ష కూడా మాట్లాడించాలని ప్రయత్నించడు. సుషితో డిన్నర్ తెప్పించి తినిపించడానికి స్పూన్ ముందుకు చాపుతాడు. నాకు ఆకలిగా లేదు అంటుంది ఎటో చూస్తూ. హర్ష ఏం మాట్లాడకుండా అలాగే స్పూన్ని ఉంచుతాడు. ఇక తినేదాకా ఊరుకోడు అని తింటుంది అంజలి. తను తిన్న తర్వాత ప్లేట్ పక్కన పెట్టి, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కాన్సంట్రేషన్ బుద్ధిగా చదువు మీద పెట్టు. ఇంకో 10 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పి తన మోముని చేతిలోకి తీసుకొని కొట్టిన బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. వెళ్ళిన తర్వాత కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది అంజలి. అలా ఒక 2-3 రోజులు గడిచిపోతాయి. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి రావడంతో కాన్సంట్రేషన్తో చదువుతుంది అంజలి. రోజు ఈవినింగ్ బాబుతో కలిసి కాలేజీలో రిహార్సల్స్ చేస్తూ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి బుక్ తీసి చదువుతారు సుషి, అంజు. కాన్సంట్రేషన్తో చదువుతున్న అంజు మొబైల్ రింగ్ అవ్వడంతో తల తిప్పి చూస్తుంది. డిస్ప్లేలో అన్నోన్ నెంబర్ చూసి ఎవరు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది అంజలి. హలో అంజమ్మ అంటాడు అటువైపు వ్యక్తి. అంజమ్మ అని పిలిచేది ప్రేమగా అమ్మ మాత్రమే. కానీ ఇంత ప్రేమగా ఎవరు పిలుస్తున్నారు అని అనుకొని, హా ఎవరు మీరు అంటుంది. అయ్యో గుర్తుపట్టలేదా తల్లి, నేను శ్రీనివాస్ మామయ్యను అంటాడు. మావయ్య ఎన్నడూ లేనిది ఇంత సడన్గా కాల్ చేశాడు ఎందుకు? ఏదో ఒక స్వార్థం ఉంటేనే చేస్తాడు అనుకుంటూ, ఎలా ఉన్నారు మావయ్య? నా నెంబర్ ఎలా దొరికింది? అది అమ్మ దగ్గరికి వెళ్ళాను, పక్కన రాజుని అడిగితే నీ నెంబర్ ఇచ్చాడు. తల్లి అవునా, సరే కానీ ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఎన్నడూ లేనిది ఎందుకు కాల్ చేశారు మావయ్య? అది అమ్మ, నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి మావయ్య. నీకు ఒక సంబంధం చూశాను. అబ్బాయి 20 ఎకరాల ఆసామి, ట్రాక్టర్ నడుపుతాడు. చాలా మంచి సంబంధం తల్లి, నువ్వు ఒప్పుకుంటే బాగుంటుంది అంటారు ఆయన. మీరు ఏమనుకోకండి మావయ్య, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నా చదువు అయ్యాక ఆలోచిస్తా అనగానే, అది కాదమ్మా నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో అంటున్నా. ప్లీజ్ మావయ్య, నాకు దీని గురించి అయితే ఇంకోసారి కాల్ చేయకండి అని కాల్ కట్ చేస్తుంది అంజు. ఏమైందే అంటుంది నిత్య. ఎన్నడూ లేనిది మావయ్య కాల్ చేశాడు, ఇప్పుడు గుర్తొచ్చారా ఆయనకి అంటుంది సుషి. హా ఊరికే చేయలేదులే, నాకు పెళ్లి సంబంధం చూశాడంట, పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందని. మీ అత్త పెట్టిన ఫిట్టింగ్ కావచ్చు. హా ఆమెకు మేమంటేనే పడదు కదా, నాకు సంబంధం అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఏదో కుట్ర ఉండే ఉంటుంది అంటుంది అంజు. సర్లే లీవ్ ఇట్ అంటూ చదువులో పడతారు ఇద్దరు. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్లో పార్టీ ఉండడంతో సుషి స్లిమ్గా రెడీ అవుతూ ఉంటుంది. అంజు కూడా రెడీ అవుతూ ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది. డిస్ప్లేలో హర్ష అని చూసి లిఫ్ట్ చేసి హలో అంటుంది. రెడీ అయ్యావా? అవుతున్నా. నేను వచ్చి పిక్ చేసుకోనా అంటాడు. వద్దు, సుషి నేను కలిసి వస్తాం. హా ఓకే, టేక్ కేర్ అని కాల్ కట్ చేస్తాడు. అంజు కళ్ళకి కాటుక, ఫేస్కి చిన్న స్టిక్కర్, చెవులకి జుంకీలు, చేతులకి గాజులు, కాళ్ళకి పట్టీలు పెట్టుకొని జడని లూజ్గా అల్లుకొని రెడీ అవుతూ ఉంది అంజు. తను న్యాచురల్గానే వైట్గా ఉండడంతో వితౌట్ మేకప్లో ఉంటుంది అంజు. ఆఫ్టర్ సమ్ టైమ్ సుషి కాలేజ్కి వెళ్తుంది. ఫ్రెషర్స్ పార్టీ ప్రోగ్రాంలో బిజీగా ఉంటాడు హర్ష. అప్పుడప్పుడు అంజు వచ్చిందా అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అంతలో సుషి కనబడడంతో తన దగ్గరికి వచ్చి, సుష్మా అంజు ఎక్కడా? నువ్వు ఒక్కదానివే వచ్చావు అని అనుమానంగా అడుగుతాడు. సుష్మకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. ఈయనకి ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా, సుష్మా నిన్నే, అంజలి ఎక్కడా? అది హర్ష, తనకి ఊర్లో పని పడింది, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అన్న నెక్స్ట్ సెకండ్ అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న హర్ష ఆ మాట వినగానే ఓ కోపంతో కళ్ళు ఎర్రగా మారి దవడ కండరాలు బిగుసుకుంటాయి. హర్షని చూసిన సుష్మకి భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది సుష్మ. హర్ష వెంటనే అంజు అని కోపంగా అనుకుంటూ కార్ దగ్గరికి వచ్చి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేసి వెళ్తుండగా అంజుకి కాల్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకొని అంజు ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. అమ్మో ఈయనేంటి కాల్ చేస్తున్నాడు, ఏమని చెప్పాలి? ఊర్లోకి వెళ్తున్నాను అని చెబితే ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తాడు. అక్కడికి హర్ష వస్తే ఊరంతా నా పరువు పోతుంది.
అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయదు అంజు. ఆఫ్టర్ సమ్ టైమ్ అంజు ఎక్కిన బస్ టక్కున ఆగుతుంది. ఆలోచనల నుండి బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది అంజలి. ఇదేంటి ఇక్కడ ఏ ఊరు లేకపోయినా ఎందుకు ఆగింది బస్ అని అనుకుంటూ ఉండగా తలెత్తి చూడగానే 6 ఫీట్ కటౌట్ ఎదురుగా నిలబడి ఉండడం చూడగానే అంజలికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. యాక్చువల్గా ఏం జరిగిందంటే తను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తన యాంగర్ లిమిట్స్ పీక్సుకుపోయి బాబుకి మళ్ళీ ట్రై చేస్తాడు. అయినా లిఫ్ట్ చేయదు. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఒకసారి సుష్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి హర్షకి. ఊరికి వెళ్ళింది అంటే వాళ్ళ ఊరు ఏ ఊరు అయి ఉంటుంది అని ఒకసారి సుష్మని అడిగితే అని సుష్మకి కాల్ చేస్తాడు హర్ష. హర్ష నుండి కాల్ రావడంతో భయంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది సుష్మ. అంజు వాళ్ళది ఏ ఊరు అని అడుగుతాడు. అది హర్ష గునగకుండా సూటిగా చెప్పు అన్న తన బేస్ వాయిస్కి భయపడి టక్కున శ్రీనివాస్పురం అని చెబుతుంది. చెప్పడమే ఆలస్యం కాల్ కట్ చేస్తాడు. మొబైల్లో లొకేషన్ పెట్టుకొని కార్ని రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాడు బాబు. అది జరిగిందనమాట. నెక్స్ట్ పాప పరిస్థితి ఏంటో చూడాలి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.